కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక సమయాన్ని ఈ రీతిగా ఇచ్చి జీవగ్రంథంలోని జీవపు మాటలు వినటానికి, ధ్యానించటానికి అవకాశాన్ని ఇచ్చినాడు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేళ్ళు పొందాలని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రేమగల మా నాయన, ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మా మంచి బోధకుడుగా ఉండి మాతో మాట్లాడమని, విశదపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి, హెబ్రీయులకు వ్రాస్తూ 11వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని విశదపరచటానికి కొరకై ఆరంభంలోనే ఆ శ్రేష్టమైన సంగతులు, అద్భుత కార్యాలు, మరి దేవుని ప్రజల మధ్యలో, దేవుని నాయకుల మధ్యలో అద్భుతాలు చేసిన దేవుని జ్ఞాపకం చేస్తూ, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి విశ్వాస వీరులను జ్ఞాపకం చేస్తూ, దానికి కారణమైనటువంటి విశేషమైనటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటానికి రుజువునై ఉన్నది. విశ్వాసమును గురించేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎంతో గంభీరమైనటువంటి మాట. విశ్వాసము, నమ్మకము లేకపోతే మరి ఈ లోకంలో దేన్ని కూడా మనము అనుభవించలేం. అంతేకాకుండా పరలోకంలో అసలే మనము ప్రవేశించలేం. అందుకని ఈ విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైంది. విశ్వాసాన్ని బట్టే భక్తులు తమ జీవితంలో శత్రువుతో పోరాడినారు. విశ్వాసమును బట్టే పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని వారు చూడగలిగినారు. విశ్వాసాన్ని బట్టే మరి అగ్నిని చల్లార్చినారు. విశ్వాసాన్ని బట్టే మరి అనేకమైనటువంటి అద్భుతాలు చేసినారు. విశ్వాసమును బట్టే మరి దేవునికి ఇష్టలుగా ఉండగలిగినారు. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాస యాత్రలో చూడండి, ఆ మాటలోనే మనము విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. క్రైస్తవులు లేక దేవుని పిల్లలు ఎలాగునవుతున్నారంటే విశ్వాసమును బట్టి, విశ్వసించుట ద్వారానే మనము విశ్వాసమును బట్టి మనము దేవుని పిల్లలుగా చేయబడతా ఉన్నాం. గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఇట్లా చెప్తా ఉన్నాడు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియులారా, ఈ మాట చూడండి, ఎంత మనల్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతులలోనికి లేక ఆశ్చర్యకరమైనటువంటి విషయంలోనికి మనల్ని తీసుకుని వెళ్తా ఉంది. ఏంటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, గొప్ప రక్షణ మన జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు దేవుడు. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. ఒకడు ప్రభువును ఒప్పుకొని, ఒకడు హృదయమందు విశ్వసించినలా అతనికి గొప్ప రక్షణ కలుగుతాడు. కనుకనే క్రైస్తవ యాత్రలో విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైంది. అనేక సార్లు విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది అని
దేవుని గ్రంథంలో తేటగా మనకు అనేక చోట్ల వ్రాయించి పెట్టి ఉన్నాడు. అయితే ఈ దినాన ప్రభు మనకు కొన్ని మాటలను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అదేంటంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేన్నైతే మనము చూస్తాము అని అనుకుంటా ఉన్నామో, దేని కొరకైతే మనము ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ ప్రభువు కొరకైతే మనము ఎదురు చూస్తూ ఉన్నామో దాన్ని పొందుతామన్న నిజస్వరూపము. అంతేకాకుండా కనబడని అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు. అండి, నమ్ముతున్నానయ్యా అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. తన కుమారుడు మరి నిత్యము మూర్ఛరోగం చేత కొట్టబడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. నీ శిష్యుల దగ్గరికి వచ్చినాం కానీ ఆ మూగా దయ్యం పట్టినటువంటి ఆ పిల్లవాడిని తండ్రి శిష్యుల దగ్గరికి వచ్చినాను కానీ వారు ఏం చేయలేకపోయినారయ్యా, నీవైనా చేస్తావా అంటే ప్రభు అంటా ఉన్నాడు, నీవు నమ్ముచున్నావా, నీవు విశ్వసిస్తా ఉన్నావా అంటే ఆ పిల్లవాని తండ్రి అంటా ఉన్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, అపనమ్మకము కలగకుండా నాకు సహాయము చేయి. ఎంత మంచి మాట చూడండి. మన జీవితంలో కూడా ఇట్టి మనస్సు మనము కలిగి ఉండాలి. మనం విశ్వసించినాము, ప్రభువుని నమ్మినాం కనుకనే మన పాపములు క్షమించబడినాయి, మనము పరలోక రాజ్య వారసులుగా చేయబడినాము, దేవుని పిల్లలు అని మనం పిలబడతా ఉన్నాం. అయితే ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము సాగుతున్నప్పుడు ఎక్కడైనా అవిశ్వాసం మనలోనికి వచ్చి మనల్ని బలహీనపరుస్తుందేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? నిత్యము ప్రభువుకు సమీపస్తులుగా ఉండాలి. ఆ పిల్లవాని తండ్రి చెప్పినట్టుగా, ప్రభువా మా విశ్వాసాన్ని గణపరచు. శిష్యులు ఒకసారి ఎట్లా అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయవా అంటే ప్రభు అంటున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ కొండ పెళ్ళగింపబడి సముద్రంలో పడివేయబడుతుందని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుని ఎరుగుటంలోనే కాదు కానీ ఈ లోక యాత్రలో కూడా మరి ఆ కుటుంబంలో ఒకరినొకరు విశ్వసిస్తేనే ఆ కుటుంబము సంతోషంగా జీవిస్తుంది. భర్తను భార్య విశ్వసించాలి, భార్య భర్తను విశ్వసించాలి, పనివాడు యజమాని విశ్వసించాలి, యజమానుడు పనివాని మీద నమ్మకం ఉంచాలి, వీడు పని చేస్తాడని. అప్పుడే ఆ పని చక్కగా జరిగించబడుతుంది, ఆ కుటుంబం కూడా చక్కగా నడిపించబడుతుంది, సంతోష సమాధానాలు ఉంటాయి. అయితే ఈ లోకంలోనే విశ్వాసం ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండటం ద్వారా కనబడని ఆ రాజ్యములోనికి, ఇదే 11వ అధ్యాయంలో అబ్రహామును గురించేటువంటి మాటల్లో మనం చూసినట్లయితే, అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణాలను ఆయన చూచినాడట. పునాదులు కలిగినటువంటి పట్టణమును చూచి నమస్కరించెను అన్న మాట మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసం అన్నది మనల్ని ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యానికి చేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము ఎంతో జాగ్రత్తగా మనం కొనసాగించాలి. చూడండి, 1-2 మాటలు మనము గమనించేట్లయితే, విశ్వాసములోని విశ్వాసం అన్న మాటకు ఉన్నటువంటి బలము లేక దానికి అది కలిగి ఉన్నటువంటి వాస్తవ స్వరూపాన్ని మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి సంగతులు మనము గ్రహించగలుగుతాం. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో లేక 5-6 వచనాలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. గమనించండి ప్రియులారా, దేవుని సమీపించే మనము ఆయన ఉన్నాడని, అంతేకాకుండా తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేసే దేవుడని, అంటే ఆయనను అడిగితే లేక ఆయనను వెదకితే, ఆయనను తడితే
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు పదివాడును పొందును అని వ్రాయబడింది. అంటే దేవునికి ఇష్టడుగా ఉండుట అన్నది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడట. దేవునికి ఇష్టడుగా ఉండెను గనుక ఆయనను తీసుకొని పోయాను. దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ప్రియులారా, దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారో లేక దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారే పరలోక రాజ్యానికి వారసులు. అందుకనే ఇక్కడ 6వ వచనంలో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, సాధ్యం కాని పని. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసములో ముందుకు సాగే వారంగా ఉండాలి. విశ్వాసము మనల్ని ఈ భౌతిక దేశము నుంచి, ఈ భౌతిక పరిస్థితుల నుంచి ఆత్మ సంబంధమైనటువంటి అధికారములోనికి, ఆత్మ సంబంధమైనటువంటి లోకములోనికి, అశాశ్వతమైనటువంటి ఇప్పుడుండి ఎంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ మరి స్థితి నుండి అక్షయమైనటువంటి జీవితంలోనికి దేవుడు మనల్ని మార్చడానికి ఆ విశ్వాసమే దోహదపడతా ఉంది. అంతేకాకుండా కనబడే ఈ ఐశ్వర్యము లేక ఈ భవనాలు, ఈ అందచందాలు ఇవన్నీ కూడా ఒక దినమున తీసివేయబడతాయట. పేతురు తన పత్రికలో రాస్తున్నాడు కదా, 2వ పత్రికలో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా కాలిపోతాయట. కాలిపోయినప్పుడు మరి ఎక్కడ ఉంటావు నీవు అంటే విశ్వాసమును బట్టి పునాదులు కలిగిన పట్టణములో మనము ఉంటామని జ్ఞాపకం చేస్తాం. 9వ వచనంలో చూసినట్లయితే గమనించండి, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8, 9. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలుదేరాను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలైనగా ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియులారా, గమనించండి, విశ్వాసాన్ని మనం కలిగి ఉండటం ద్వారానే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. దేవునికి ఇష్టలుగా ఉంటేనే పునాదులు కలిగిన పట్టణం వైపు మనము ఎదురు చూస్తాం. ఒకవేళ విశ్వాసి అని అనుకుంటూ ఈ లోకంలోనే నీవు ఈ లోక సంగతుల మీదే నీవు మురిసిపోతున్నావా? లేకుంటే ఈ లోక సౌకర్యాలను చూచి బాగా ఉందిలే అని నీవు అనుకుంటున్నావా? ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ఇవన్నీ కూడా తీసివేయబడతాయట. అయితే నీ విశ్వాసము నిన్ను పునాదులు కలిగినటువంటి పట్టణంలోనికి నడిపిస్తూ ఉంది. అందుకని మనం ఏం చేయాలట అంటే ఆయనకు ఇష్టలై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఒక మనుష్యుడు తన జీవితంలో ఎలాగున జీవిస్తూ ఉన్నాడు, ఎలాగున బ్రతుకుతూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచినాడు కనుక అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంతేకాకుండా ఎవడు నీతిమంతుడుగా తీర్చబడతాడో వాడు విశ్వాసమును బట్టి జీవిస్తాడు అని జ్ఞాపకం చేస్తాడు. గమనించండి, హబక్కూకు రాసినటువంటి హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే చూడండి, చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. వారు యథార్థపరులు కాక తమలో తాము అసూయపడుదురు. కొంతమంది ఉన్నారట విశ్వాసము లేనివారు,
ప్రభువుని విశ్వసించని వారు, ఓ పరలోక రాజ్యం ఉన్నదని విశ్వసించని వారు ఎట్లా ఉంటారట అంటే వారు యథార్థపరులు కారు, అంతేకాకుండా తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస్యత చేత విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడట. కీర్తనాకారుడు 20వ అధ్యాయంలో దావీదు రాసినటువంటి కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. మనుషులు దేని బట్టి అతిశయిస్తారట అంటే గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారట. గుర్రాలు, రథాలు ఉంటే మరి యుద్ధం చేయగలుగుతారు, అవతలి వాడిని ఓడించి వాని సంపదను దోచుకోవచ్చు, ఆక్రమించుకోవచ్చు, బలం వారికి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మాటను మనం చూసినట్లయితే 7వ వచనంలో 7వ చరణంలో ఇట్లా ఉంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదు. లోకస్తులు ప్రభువుని ఎరగని వారు తమకున్నటువంటి మరి విషయాలను బట్టి యథార్థపరులుగా కాకుండా మోసపూరితమైనటువంటి జీవితంలో అబద్ధములు ఆడుచు నిత్యము తప్పిపోవచ్చు, మనుషులను మోసపరుస్తూ దాని మీదనే వారు అతిశయపడతా ఉంటారు అని జ్ఞాపకం చేస్తాను. లోకస్తులకు సంబంధించినది. ఒకవేళ ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, క్రైస్తవ నామము ధరించినటువంటి మనము, నీవు నేను, లోకమును బట్టి, మనకున్నటువంటి బలమును బట్టి, మనకున్న తెలివిని బట్టి మనము అతిశయించటానికి వీలు లేదని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే నీతిమంతుడు లేక విశ్వసించిన వాడే నీతిమంతుడు. ఎవరైతే ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాడో తన హృదయంలోనికి యేసుక్రీస్తుని చేర్చుకుంటా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని తన హృదయంలో చేర్చుకున్నాడో తమ పాపములు కడిగివేయబడతా ఉన్నాయి, నీతిమంతులుగా వారు తీర్చబడతా ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆ ప్రియులు ఎట్లా బతుకుతారట? వారి అతిశయం ఏంటి అంటే విశ్వాసమే వారి అతిశయం. ఒక దినమున నా ప్రభు రాబోతా ఉన్నాడు, మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఇది మన విశ్వాసం. కాబట్టి ఒకటి మనం చూసినట్లయితే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగానే కాలేము. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి మన హృదయంలో దేవుడు మన కొరకై చేసినటువంటి ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఆయన్ని బట్టి అతిశయించాలి, మనకున్న ధనధాన్యాలను బట్టి అతిశయించకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మూడో విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసమును ఒకవేళ మనం తిరస్కరిస్తే, కాదనుకుంటే ఎట్లా ఉంటుంది మన జీవితం? పౌలు తిమోతికి రాస్తూ తన మొదటి పత్రికలో ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, 19వ వచనంలో ఈ మాటలు ఇట్లా ఉన్నాయి, లేక 18, 19 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. ఇక్కడ చూస్తే తిమోతిని పౌలు మెచ్చుకుంటా ఉన్నాడు. ఓ తిమోతి, వాగ్దానములకు సరిపడా లేక ప్రవచనముల చొప్పున, దేవుని లేఖనముల చొప్పున నీవు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావయ్యా, మాదిరికరంగా నీవు ఉన్నావు అని తిమోతిని మెచ్చుకుంటా ఉన్నారు. కొందరైతే ఆ విశ్వాసాన్ని త్రోసివేసి, మనస్సాక్షి హెచ్చరిస్తున్న హెచ్చరికలను త్రోసివేసి, ఎందుకంటే ప్రభువును విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి అడుగును ఆయన కొలిచి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడు, ఇటు వెళ్ళకు, అది పొరపాటు కదా, అలాగన మాట్లాడకూడదు, నీవు ప్రభువును స్తుతించు, ప్రభువుకి ఇష్టడుగా ఉండు అని ఆయన హెచ్చరిస్తూ ఉంటే ఆ మనస్సాక్షిని లేక ఆ ఆత్మ
మరి ఆ కార్యాలను త్రోసివేసి 19వ వచనంలో ఇట్లా ఉంది, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోతే ఎట్లా ఉంటుంది చూడండి. ఒక ఓడలో సముద్రంలో వెళ్తూ ఉన్నారు, ఓడ బద్దలైపోయింది. మనకు తెలుసు, చాలాసార్లు వింటూ ఉంటాం, చూసి కూడా ఉంటాం ఆ దృశ్యాలు. టైటానిక్ పెద్ద షిప్, ఆ షిప్ను నిర్మాణం చేసిన వారు లేక ఆ షిప్ యొక్క కెప్టెను పెద్దవారంతా జ్ఞానం కలిగిన వారు ఆ షిప్పులో అనేకులను చేర్చుకున్నారు. ప్రయాణమై వెళ్తూ ఉంది, ప్రయాణం వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంది. అందరూ విలాసవంతమైనటువంటి గదులున్నాయి, విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు అందులో పొందుపరిచారు. పెద్ద టైటానిక్ షిప్పు. అయితే ఆ ఓడను నడిపించే అధికారి లేక కెప్టెన్, నావికుడు ఇట్లా అనుకున్నాడట, ఆహా ఎంత అద్భుతమైనటువంటి నావ, పడవ లేక ఓడ, ఇంత అద్భుతమైనటువంటి ఈ షిప్పును దేవుడు కూడా ఏం చేయలేడు, అంత భద్రంగా సిద్ధపరిచాడని అనుకున్నాడట. అని ప్రారంభించాడు. మరి వెరీ షార్ట్ పీరియడ్లో, కొద్ది దినములకే భయంకరమైనటువంటి ఒక మరి ఆ మంచు కొండలకు ఢీకొని అది రెండుగా విరిగిపోయింది. అనేక మంది సముద్రంలో చనిపోయినారు, కొంతమంది తప్పించుకున్నారు, అనేక మంది చనిపోయినారు. నేటికి ఆ శకలాలు సముద్రం అడుగున ఉన్నాయని మనం వార్తల్లో వింటూ ఉన్నాం. ఓడ బద్దలైపోతే ఎంత భయంకరమో, జీవితమే నాశనం అయిపోతుంది. చిందరవందరగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఆనందించాలని వెళ్ళినవారు తమకున్న డబ్బును బట్టి, తమకున్నటువంటి అధికారమును బట్టి, బలమును బట్టి వారు వెళ్తున్నారు. కానీ ఓడ బద్దలైపోయిందట. ఓడ బద్దలైపోతే నిన్నెవరు రక్షిస్తారు? అతను అన్నాడు, దేవుడు కూడా ఏమి చేయలేడు అన్నాడు. దేవుడు వారి తలంపులను కొట్టివేసినాడు. అయితే నీతిమంతుడైనటువంటి ఒక క్రైస్తవుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు అని జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసమును బట్టి తిమోతిని మెచ్చుకుంటా ఉన్నాడు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును బట్టి మంచి మనస్సాక్షి కలిగిన వాడవి ఉన్నావు. మంచి మనస్సాక్షి సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. చెడు మనస్సాక్షి లేక మనస్సాక్షికి లోబడని వారు ఓడబద్దలైన పోయినటువంటిగా వారు కుంగిపోతారని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి విశ్వాసము మనము ఎంతైనా కలిగి ఉండాలి. దినదినము మనము ప్రభువుని అడగాలి, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి చేయవా, ప్రభువా నన్ను బలపరచవా అంటే ఆయన మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా మనము చూసినట్లయితే మన విశ్వాసం ఎట్లా ఉండాలట అంటే అది క్రియలతో కూడినదే ఉండాలి, మృతమైందిగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఇట్లా ఈ మాట రాయబడింది, గమనించండి. 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం బలమైందే. విశ్వాసాన్ని బట్టే ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టే మనము పరలోక రాజ్య వారసులమైనాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టే మనం రక్షింపబడి దేవుని సన్నిధానమునకు చేరి ఉన్నాము. కాబట్టి మనము మన కార్యాలను బట్టి అతిశయించకూడదని చెప్పబడుతూ ఉండగా ఆ విశ్వాసం అలాగే ఒంటిగా ఉండకూడదు అంటున్నాడు. ఏమని, ఎట్లా ఉండాలట అంటే క్రియలతో కూడినదే ఉండాలి. విశ్వాసమును బట్టి దేవుని పిల్లలుగా మార్చబడి ఉంటే దేవుని స్వభావంలోనికి రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్వభావం, దయగలిగిన మాటలు మాట్లాడే స్వభావం, అక్కరలో ఉన్నవారి అక్కర తీర్చే స్వభావం, పడిపోయిన వారు ఎవరైనా పడిపోయి ఉంటే వారిని చేయబట్టి లేవనెత్తే స్వభావం, మరి అనేకుల కొరకు ప్రార్థించే స్వభావం,
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఉండగా ఆయన రాత్రంతయు ప్రార్థన చేస్తున్నాడట. పగులంతయు పరిచర్య స్వస్థపరుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య సంగతులను బోధిస్తూ ఉన్నాడు. తిరిగి రాత్రి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అనేకులు ప్రభు వైపుకు మళ్ళించబడాలని. ఆయన విత్తుతున్న విత్తనం అది ఫలించి అనేకులకు మేలు కలగాలని. విశ్వాస యాత్రలో నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీవెవరికైనా సాయం చేస్తున్నావా? ఎవరికైనా నీవు సహాయపడుతున్నావా? ఇక్కడ విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి, అప్పుడే అది నిజమైన విశ్వాసం అంటున్నా. అంటే విశ్వాసము వలన దేవుని పిల్లలుగా మార్చబడి ఉంటే దేవుని పిల్లల స్వభావము నీలో కలిగి ఉండాలి. దైవ లక్షణం, దైవ స్వభావములో పాలివారగుట. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో మాట మరి చక్కగా రాయబడి ఉంది. 12వ వచనంలో చూస్తే, దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రలుగా చేసిన దేవునికి స్తోత్రము కదా. ఇంకొక చోట ఉంది ఆ మాట, ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుని రాజ్యంలో లేక దేవుని కలిగి ఉండి, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మాట రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి, దేవ స్వభావములో దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. అంటే ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినామో అప్పుడు దేవ స్వభావంలో పాలిభాగస్తులైనాం. మనం ఇప్పుడు దేవుని పిల్లలు, దైవపుత్రులారా అని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. దేవుని పిల్లలకు ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేయాలి. అందుకనే మరి ఎవరైనా అక్కర్లో ఉన్నవారు మన ఎటుకు వచ్చినప్పుడు వారిని త్రోసివేయకూడదు. నీకు దేవ స్వభావం ఉంది కనుక నీవు వాటిని చేయాలి. ఒకవేళ దాన్ని త్యజించినట్లయితే, దాన్ని దాటవేసినట్లయితే విశ్వాసంలో కొంచెం కొరత కలుగుతూ ఉన్నదని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము దేవుని రాజ్యానికి మనల్ని నడిపిస్తూ ఉంది. మన విశ్వాసం దేవునికి ఇష్టలుగా జీవించడానికి సహాయపడుతూ ఉంది. అంతేకాకుండా మన విశ్వాసాన్ని మరి పోగొట్టుకుంటే ఓడబద్దలైన పరిస్థితులుగా మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అన్నది ఎంతో బలమైనది. అది దేవుని ఈ లోకంలో దేవదేవుని ఒక కార్యములను ప్రతిబింబింపజేసేది. నిన్ను నన్ను ఆయన రక్షించి ఈ లోకంలో విశ్వాసులుగా ఉంచాడంటే మన జీవితమే అనేకులకు మాదిరికరంగా ఉండాలని. కాబట్టి నా జీవితం ఎట్లా ఉంది? దేవునికి ఇష్టడుగా నీవు ఉన్నావా? క్రియలతో కూడిన విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావా? అబ్రహాము పునాదులు కలిగిన పట్టణాన్ని ముందుగానే చూచి నమస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. నీవెట్లా ఉన్నావు? లేక ఇక్కడనే భూసంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని సాగుతున్నావా? ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, నీవెవరైనా సరే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినావా? ఆ విశ్వాసంలో దినదినము నీవు ఎదుగు. ఒకవేళ నీవు ఇంకా విశ్వాసి కాకుండా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టడుగా నీవు లేకపోతే ఒక దినమున తీర్పున్నదని నీవు ఎరుగు. తెలుసుకో, తీర్పున్నది. ఆ తీర్పులో ఎవడు తప్పించుకోలేడు. అందుకనే విశ్వాసుల గుంపులోనికి నీవు రావాలి. ప్రభువునందు నీ విశ్వాసం ఉంచు. నీ హృదయమందు ఆయన్ను స్వీకరించినట్లయితే ఆయన హృదయంలోనికి వచ్చి బలపరిచి నిన్ను రక్షించి పరలోక రాజ్య వారసునిగాను వారసురాలుగాను చేస్తాడు. ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి భాగ్యం నీకు కావాలని అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. విశ్వాసమే మనల్ని నిత్య రాజ్య సంబంధులుగా చేస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకొని ఆ నిత్యరాజ్యంలో నీవు ఉండాలని, నీవును నీ కుటుంబం రక్షించబడాలని ఆ దేవాదేవుడు కోరుతాను. మేము కూడా ఆ విషయమై
ఈ మాటలు పంచుకున్నాం. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే అనేక సంగతులు రాబోయే ఎపిసోడ్లో ఇంకా కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రతి మాటను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే విన్నారో వారి హృదయాల్లో నాటి ఫలింప చేయండి, అద్భుతాలు జరిగించండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే.